బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పర్యటించిన హరీష్ రావు గ్రామాల్లో డంప్ యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు అధ్వానంగా మారాయని విమర్శించారు. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ప్రస్తావించారు. సర్పంచ్, ఉప సర్పంచ్లు కలిసి పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ముందు మాట, నడవడి, మన మర్యాదలే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతో పాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు నేను పేరు చెప్పాను కానీ నాతో పని చేసింది. అట్లా ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా ఎదుర్కొంటుంటాం. ఇంట్లో బిడ్డ బర్త్డే ఉంటుంది కానీ సిద్దిపేటలో నాకు ఏదో పని పడితే పోలేము. కొన్ని సందర్భాల్లో బర్త్డేకి కూడా పోలేము, మనం ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో పోలేము. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మా ప్రజలు మన మీద అంత బాధ్యత పెట్టింది కనుక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. కొన్నిటిని వదులుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ, వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ఉండే బాధ్యతల్ని కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటాం. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. అప్పుడే ప్రజలు మనను గౌరవిస్తారు, ప్రజలు మనను ప్రేమిస్తారు. సో అట్లా చక్కగా ముందుకు పోదాం.